అందరికీ నమస్కారం. 2026 సంవత్సరం జూన్ నెల కొత్త పెన్షన్లకు పండగ నెల. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నూతన పెన్షన్లు ఇస్తూ ఒక పండగ వాతావరణాన్ని తీసుకొచ్చేటువంటి వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. అంటే ఎప్పుడొస్తుంది పెన్షన్ అని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వితంతువులు, 60 సంవత్సరాలు ఉన్నటువంటి వృద్ధులు, సదరన్ క్యాంపులకు వెళ్ళి వికలాంగులుగా గుర్తింపు పొందినటువంటి వికలాంగుల సర్టిఫికేట్లు పొంది పెన్షన్ రాని వికలాంగులు, అదేవిధంగా చేతు వృత్తులు దారులైనటువంటి సొసైటీలో ఉన్నటువంటి గీత, చేనేత, మత్స్యకార కుటుంబాల్లో 50 సంవత్సరాలు నిండినటువంటి కార్మికులు ఎప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి వైనం రాష్ట్రం మొత్తం కూడా ఉంది. అయితే ఇప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక సంచలన నిర్ణయం తీసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కొత్త పెన్షన్లు ఇవ్వాలి అనే ఉద్దేశంతో జూన్ 12వ తారీఖు నుంచి సచివాలయాల్లో ఆ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. అయితే మరి పెన్షన్ దరఖాస్తు చేసుకోవాలంటే మనకు ఉండవలసినటువంటి పత్రాలు ఏమిటి? మనం ఇప్పటి నుంచే వాటిని సిద్ధం చేసుకోవాలి. ముఖ్యంగా వితంతువులైతే భర్త చనిపోయినటువంటి డెత్ సర్టిఫికేటు, వాళ్ళ యొక్క ఆధార్ కార్డు, అలాగే వాళ్ళ యొక్క రేషన్ కార్డు, ఆధార్ అప్డేటు, అది మీ సేవలో దొరుకుతుంది, క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు దరఖాస్తుతో పాటు కూడా జతపరిచి దానికి ఒక ఫోటో అంటించి సచివాలయంలో ఉన్నటువంటి డిజిటల్ అసిస్టెంట్కి ఇచ్చినట్టయితే ఇవ్వడమే కాకుండా మీరే స్వయంగా అక్కడికి వెళ్ళి మీ యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ చెప్పి దరఖాస్తు చేసుకున్నట్టయితే మీకు భవిష్యత్తులో పెన్షన్ వస్తుంది. అదేవిధంగా వితంతుకు మాత్రమే డెత్ సర్టిఫికేట్ ఉంటుంది, మిగతా వారికి డెత్ సర్టిఫికేట్ అవసరం లేదు. అంటే వృద్ధులకి అయితే అవసరం లేదు. అదే వికలాంగులకైతే నేను చెప్పినటువంటి వితంతువుకి ఏదైతే చెప్పానో అందులో డెత్ సర్టిఫికేట్ మినహాయించి వికలాంగులు సదరన్ క్యాంపులో ఇచ్చినటువంటి సదరన్ సర్టిఫికేట్ని జతపరచవలసి ఉంటుంది. అదే చేనేత కార్మికులైతే, లేదు గీత కార్మికులైతే, మత్స్యకార కార్మికులైతే వారి యొక్క సొసైటీ గుర్తింపు ఇచ్చినటువంటి పత్రాన్ని, ఆధార్ కార్డుని, రేషన్ కార్డుని, ఆధార్ అప్డేటు, క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికేట్ జతపరిచి దరఖాస్తుతో పాటు ఇచ్చి దరఖాస్తులో ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి డిజిటల్ అసిస్టెంట్ దాన్ని ఆన్లైన్లో పెట్టడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా నా వీడియోని శ్రద్ధగా విని ఈ కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ నూతన పెన్షన్ పండగనిలో అందరూ పాల్గొని అర్హులైన ప్రతి ఒక్కరూ కూడా పెన్షన్ పొందాలని కోరుతూ ఇట్లు మీ గౌరెడ్డి రఘు చక్రవర్తి. ధన్యవాదాలు. భారత్ మాతాకి జై.